హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇది అనమాట. ఇవాళ నేను వడిబియ్యం పోపించుకొని భర్త ఇంటికి వెళ్తున్నాను, కర్ణాటకకి. ఇది పుట్టిన ఇల్లు అనంతపురము. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలంట. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మైసూర్ సిల్క్ శారీ. ఎలా ఉందో చూసి చెప్పండి. వీటికి కావాల్సిన ఐటమ్స్, అదే వడిబియ్యంకి వచ్చేసి ఇన్ని ఐటమ్స్ పెట్టాలి అంట. అన్నీ ఎక్కువనే తీసుకొచ్చారు. ఇవన్నీ నేను తక్కువ పెట్టాను వీడియో చేయాలని. అవన్నీ మోసుకొని వెళ్ళాలంటే 5 ఇండ్లకి, అందుకే ఎక్కువ బరువు అవుతుందని కొన్ని పెట్టాను. ఇది ముత్తైదులే రాయాలంట. పాపం మా ఆంటీ వాళ్ళు, మా పక్కింటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ పసుపు రాస్తున్నారు చూడండి. ఈ వీడియో నేను చేయాలనుకొని చేశాను, ఫస్ట్ టైం కదా, అందుకోసం చేశాను. అన్నీ వాళ్ళు పద్ధతిగానే బాగా చేస్తున్నారు. పూలు కూడా పెడుతున్నారు. ఆంటీ వాళ్ళే అంత బాగా రెడీ చేసి బాగా పెడుతున్నారు అన్నమాట. ఇది మా సైడ్లో ఉన్న పద్ధతిలాగా మేము చేసుకుంటున్నాము. ఎవరి పద్ధతి వాళ్ళదే. యాక్చువల్లీ వడిబియ్యానికి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకోకూడదంట. బట్ నాకు తెలియక నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైము పెట్టడము. ఇంకోసారి నెక్స్ట్ టైం 5 years తర్వాత మళ్ళీ ఇంకోసారి పెట్టించుకున్నప్పుడు ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నా. పాపం వాళ్ళు బాగా అన్నీ చేస్తున్నారు పద్ధతిగా. ఆంటీ వాళ్ళు ముత్తైదే కావాలంటే వీటికి, అందుకోసం వాళ్ళని పిలిపించాము. పక్కింటి వాళ్ళని, ఒక 5 members అనమాట. వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మనము అందరూ ఇలానే బియ్యం పెట్టి పెడతారంట. అవన్నీ తీసుకొని వెళ్ళాలా. అందుకే బరువు ఎక్కువ అవుతుందని నేను అన్ని కొన్ని ఐటమ్సే పెట్టానమాట. పసుపు కుంకుమ వేసి పెడుతున్నారు ఆంటీ మధ్యలోకి. ఇప్పుడు పండ్లు, కొన్ని స్వీట్స్ అవన్నీ పెడతారనమాట. ఇవన్నీ తీసుకెళ్ళాలంటే 5 మంది ఇంటికి చాలా బరువు ఎక్కువ అవుతుంది కదా. అందరూ ఒక్కొక్క చాట బియ్యం పెడతారనమాట. అందుకోసం కొన్ని మాత్రమే పెట్టాను నేను. మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది కదా. అందుకోసమే ఇప్పుడు బాగా పద్ధతిగా చేస్తున్నారు చూడండి. ఓకే, ఇలా అనేసి చాలా బియ్యం వేసింది. ఇప్పుడు 5 ఇల్లు బియ్యము చాట దాంట్లో నిండిపోవాలా. అందుకే ఎక్కువ బరువు అవుతుంది. అయినా కూడా తప్పదు కదా, తీసుకెళ్ళాలంటే. వడిబియ్యం పద్ధతి అలా అంట. ఇప్పుడు పెడుతున్నాను. అట్లా కాదు, ఇట్లా అట్లా 5 పెట్టు. ఐదు సార్లు పెట్టాలంట. నాకు తెలియదు పద్ధతి. ఇప్పుడు వాళ్ళు చూపిస్తూ ఉంటే నేను పెడుతూ ఉన్నాను. ఆ రోజు మేము స్వీట్స్, చిత్రాన్నం, పప్పు, అన్నం, పాయసం, స్వీట్స్ అన్నీ చేసామన్నమాట. అన్నీ చేసి 5 మంది పిలిపించి పెట్టాలి. ఆ రోజే ఊరికి వచ్చేసేయాలి. టైం లేక వచ్చేసాము. అలా పెట్టుకున్న రోజు ఇంట్లో ఉండకూడదంట కదా, పుట్టిన ఇంట్లో భర్త ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకే ఆ రోజు నైటే వచ్చేసానండి నేనైతే.
రెడీగా ఇలానే నిలబడిపోవాలి అని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం కన్ఫర్మ్ అవ్వాలి అని ఇట్లా చేస్తున్నారు పద్ధతి. ఇది ఫస్ట్ టైం వేయించుకుంటున్నాను అనమాట. ఆంటీ వాళ్ళ పిల్లలు అయితే తిరుగుతూనే ఉన్నారు అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి. అవంతా ఇప్పుడు కట్టుకొని 5 మంది ఇంటికి వెళ్ళాలి అనమాట. తిరగదుదా అది ఎత్తుకొని తిరగాలి కదా మళ్ళా ఎవరింటికి తీసుకోవాలమ్మా 5 ఇండ్లన్నా అయితే మేలు. లక్ష్మి నీకు తెలుసు ఎవరంటే చూడమ్మా చొప్పేసి వచ్చింటే అవుతుండే. మా ఇద్దరు 2. సరే అండి, ఓకే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. బాయ్.